అందరికీ మళ్ళీ ఇంకొక వీడియోతో వచ్చాను. ఈసారి మళ్ళీ లక్ష్మి అంటే పెరుగు పెద్దమ్మ అనే ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో పెరుగు పెద్దమ్మ అనటం నాకు అస్సలే ఇష్టం లేదు. కానీ ఆ ఛానల్ ఏదో పెట్టుకొని ఉంది కాబట్టి పెంటపైకి అనటమే మంచిగా ఉంది. కాకపోతే ఇంకా ఆ ఛానల్ పెట్టుకొని ఉంది కాబట్టి ఇప్పుడు మన పెంటపైకి గురించే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏమవుతుంది, పెంటపైకి చెత్తగా మాట్లాడుతుంది ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ శరీరాల గురించి చాలా చులకనగా మాట్లాడిద్ది ఆడవాళ్ళ గురించి. అది కూడా అబ్రాడ్ ఉండే వాళ్ళైతే గొప్ప, ఇండియాలో ఉండే వాళ్ళంటే ఇండియాలో ఉన్నారా అని సరే జోల పట్టుకొని అడుక్కుంటుంది. అబ్రాడ్ వాళ్ళనో బయట వాళ్ళనో ఇక్కడ వాళ్ళనో కానీ ఒక పెద్ద ఇది పెట్టి ఏది ఫోన్పేనో జీపేనో పెట్టేసి బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసి బ్యాంక్ అకౌంట్లు ఫోన్పే నెంబర్లు అన్నీ ఇచ్చేసి ప్లీజ్ బెగ్గింగ్ చేస్తుంది. అంటే భిక్షాటన అనమాట. అంటే రెండు చేతులు సంపాదిస్తుంది అనమాట. అక్కడనేమో ఇది, అక్కడనేమో ఏంది వ్యూస్ ద్వారా వస్తున్నాయి, ఇటేమో బెగ్గింగ్ అనమాట. అయితే ఇప్పుడు మాట్లాడేది మెయిన్గా ఈరోజు నేను ఫస్ట్ మాట్లాడతా పెంటపైకి గురించి కూడా మాట్లాడతా. కాకపోతే అదే లక్ష్మి గురించి మాట్లాడతా, కానీ లక్ష్మి గురించి కొంచెం లేటుగా మాట్లాడతా. ముందు మాట్లాడదలుచుకున్నది ఆ లక్ష్మి దగ్గర ఉన్న ఒక హౌస్ బాయ్ అనమాట. ఆ హౌస్ బాయ్ ఎవరంటే వాళ్ళ చెల్లెల కొడుకు. ఆ చెల్లెల కొడుకు వాడు పేరు ఏంది షిరిడి. నువ్వు బుర్ర బాగా పెంచేవి కానీ బుర్ర పెంచలేదు. బుర్ర పెంచు. ఊరిక ఆన్లైన్లో కూర్చొని ఊరిక సిస్టమ్ ముందో లేకపోతే కనుక దేని ముందో కూర్చొని యూట్యూబ్లో కూర్చొని నీ బుర్ర అంతా యూట్యూబ్లోనూ ఎడిటింగ్లు చేసుకుంటా, ఆడవాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేసుకుంటా, ఆడవాళ్ళ మీద అంత ఇదిగుంటే పెళ్లి చేసుకోరా. ఊరికే పిచ్చి కామెంట్లు పెట్టుకుంటా ఆడవాళ్ళ మీద, వాళ్ళ శరీరాల మీద. నీకు సిగ్గనిపించట్లే అట్లాంటివి పెడతానికి? మీ అమ్మకు కూడా సేమ్. ఎందుకు మీ అమ్మని నువ్వు అంత దీర్ఘంగా చూస్తావా? చూసి వేరే వాళ్ళ ఆడవాళ్ళ గురించి అట్లాంటి పిచ్చి కామెంట్లు పెడతావా? పిచ్చిగా ఇష్టం వచ్చినట్టుగా తెక్కలుగా కామెంట్లు పెడతానికి ఆడవాళ్ళ గురించి నీకు ఆ కామెంట్లు నీకు ఎనీహౌ పెళ్లి కాలేదు. పెళ్లి కానప్పుడు నీకు అంత నీచంగా పెట్టాలా అన్న థాట్ కూడా రాదు వేరే మగవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి పనిలో ఉంటారు, బిజీ మైండ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ థాట్ కూడా రాదు. ఏంటంటే వేరే ఆడవాళ్ళ మీద పిచ్చిగా పెట్టాలా కామెంట్స్ ఎందుకు అని అట్లాంటివి. ఒకవేళ ఆడవాళ్ళు ఏమన్నా కూడా వీళ్ళేంది ఇట్లా అంటున్నారు అన్నట్టుగా కేర్ చేయకుండా పోతారు. కానీ నువ్వెట్లున్నావంటే ఆడ కూర్చొని ఏమేమి ఆడవాళ్ళ శరీర ఆకృతి మీద వాటి అన్నిటి మీద కామెంట్లు పెడుతున్నావు. ఎనీహౌ నీకు ఆ హ్యాబిట్ వస్తుంది. ఎందుకంటే నువ్వు ఉండే వాతావరణం అట్లనే ఉంది. నువ్వు ఉండేది ఉంది కదా లక్ష్మి అట్ట మాట్లాడుతుంది కదా, ఎదురు కూర్చొని ఇట్ట అనుకుంటా. అట్లాంటప్పుడు నీకు కూడా అంతే వస్తుంది. మీ ఇళ్ళల్లో ఇట్లనే ఉంటారా? ఆడవాళ్ళని తిట్టుకుంటా, ఆడవాళ్ళని ఎట్లాంటి పిచ్చి బూతులు మాట్లాడాలా అన్న దాంతోటే ఉంటారా? లేకపోతే మంచితనం అనేది లేదా? అసలు మీ బ్లడ్లో మంచితనము అట్లాంటివి లేవా? మంచిగా మాట్లాడాలా అన్న కాన్సెప్ట్ కూడా లేనట్టుంది. ఎంతసేపటికి ఆడవాళ్ళ శరీరాల గురించి పిచ్చిగా మాట్లాడటం, వాళ్ళ బాడీ పార్ట్స్ గురించి వర్ణించడం, అది కూడా డర్టీగా వర్ణించడం. డర్టీ అంటే మురికి వర్ణించడం. ఎందుకు? నీ ఎదురుగా ఉన్నది కదా ఒక రోజు ఒక ఆడదాన్ని, నువ్వు ఒక్క ఆడదాన్ని చూస్తున్నావంటే ఆ ఒక్కటే లక్ష్మిని మాత్రమే చూస్తున్నావు కదా. ఆ లక్ష్మిని చూస్తుంటే ఆ లక్ష్మిని చూసేటప్పుడు నువ్వు దాని పార్ట్స్ అట్లనే చూస్తావా? వేరే ఆడవాళ్ళ పార్ట్స్ ఎట్లా చూస్తున్నావు, ఎట్లా రాస్తాను అట్లనే చూస్తున్నావా లక్ష్మిని కూడా? నీ అమ్మకు కూడా అట్లనే ఉంది కదా. నిన్ను కన్నా నీ అమ్మ అట్లనే ఉంటుంది కదా. ఆ పార్ట్స్, బాడీ పార్ట్స్ అయ్యేం కదా నీ అమ్మకు కూడా. నీ అమ్మ వచ్చినా కూడా నువ్వు అట్లనే నీ అమ్మ పార్ట్స్ని గమనిస్తూ ఉంటావా? అందుకే వేరే వాళ్ళ ఆడవాళ్ళ గురించి అంత ఈజీగా రాస్తాను. నువ్వు మంచి వ్యక్తిగా అట్లా ఉండదలుచుకుంటే ఇట్లాంటివి ఎవరైనా రాసినా కూడా రాయొద్దు అని చెప్తారు. కానీ నువ్వు రాసిన ఎస్సే గురించి చూసినప్పుడే నాకు అర్థమైంది ఎంత చెత్త మనిషి, ఎంత చెత్త వెధవ రాసిండు, ఎంత చెత్త బుర్ర ఉన్నోడు రాసిండా ఇది అనేది. నీ బుర్ర ఇంత నీచంగా, ఇంత డర్టీగా, అదే నువ్వు ఏమీ లేదు కదా, ఆ రూమ్లో కూర్చొని ఉంటావు అదే. కాబట్టి నీవు చేసేది ఏంటంటే డెవిల్ వర్క్షాప్లోనే పనిచేస్తున్నావు కదా. నువ్వు పనిచేసేదే డెవిల్ కోసం, డెవిల్ వర్క్షాప్ కోసమే కదా. అందుకే నీకు ఈ థాట్స్ అన్నీ వస్తాయి. కాబట్టి నీ బుర్రని బాగా మంచిగా దారిలో పెట్టుకో. అర్థమైందా? నీ బుర్రను కూర్చొని బుర్రను పెంచడం కాదు, బుర్రను పెంచుకో. బుర్రలో మంచి థాట్స్ అన్నవి ఉంటాయి కదా, మంచి ఆలోచనలు, మంచిగా డెవలప్మెంట్, వాటి గురించి ఆలోచించు. కానీ ఇట్లాంటి చెత్త వేషాలు వేసి అసలు నువ్వు ముందు ఉన్నదే చెత్త వేషాలు వేసి ఆమె దగ్గర ఏం చక్కగా ఉందిరా మీ ఫ్యామిలీ. నీకేమయ్యిద్దాము, నీకు పెద్దమ్మ అయ్యిద్దాము కదా.
ఆమె ఏంది ఏ వేషం అది, ఆమె వేషం కూడా అట్లనే ఉంది. ఆ పార్ట్ టైం పెండ్లాంలాగా ఉంది ఇప్పుడు ఆమె. ఎవడో వస్తుడు ఇట్లా ఎన్నేళ్ల నుంచి పార్ట్ టైం పెండ్లాంగా సాగుతుంది. ఇప్పుడు మామూలుగా ఏమంటారు, అవన్నీ కీప్ అంటారు, లేకపోతే అంతే అంటారు కదా, సెటప్ అనో కీప్ అని ఇట్లాంటి మాటలే అంటారు. ఇప్పుడు ఆ రెడ్డి ఆయనకి 2 పెండ్లాలు, ఆమెతోటి సంసారం చేసిండు, పిల్లల్ని కన్నాడు. సమాజంలో ఎవరికైనా చూపించాలంటే ఆమెనే తీసుకుపోతాడు, పెళ్ళిళ్ళకి కానీ పేరంటానికి కానీ. ఈమె పార్ట్ టైంగా ఈమె దగ్గరకు వచ్చి పోతాడు. అది కూడా అప్పుడే వెనకటనే బాగానే కాంట్రాక్ట్ రాసుకుంది అంటే ఏమనుకోవాలి ఆమెని. పిల్లలు మాత్రం పుట్టకూడదు, కానీ ఏదో 3 పెండ్లాంలాగా సర్వైవ్ అవుతాం అంటే అదేం జీవితం? అయినా కూడా ఆమె అంత అందగత్తె, లక్ష్మి ఏమనుకుంటుంది, ఓ నేను అందగత్తె, నేను అంత అందగత్తె ఎవరు లేరంటే అంత అందగత్తెకి ఎందుకు 2 మొగుడు మొగుళ్ళు 2 అంటారు. పెళ్ళి కాలేదా, పిల్లలు పెళ్ళికి ఏం మొగుడు రాలేదా, అందుకే ఇట్లాంటి సెటప్గా మిగిలిపోయింది, వేరే ఆయనకి సెటప్గా మిగిలిపోయింది. సమాజంలో పెళ్ళాము అని చూపించుకునే అంత స్టేజ్కి రాలేదు ఎందుకు? అందరూ మామూలు వాళ్ళు కూడా స్టేజ్లో ఎంత ఆర్థికంగా ఎంత తక్కువ ఉన్నా కూడా అందరు నా భార్య అన్నట్టు చూపించుకునే స్టేజ్కి, పార్టీలకు కానీ ఎక్కడికైనా పోతే భార్య భర్తలు మేమిద్దరం అన్నట్టు దాంతో పోతారు. కానీ ఈ స్టేజ్ ఎందుకు ఇంత దిగజారిపోయిన దాని దగ్గరికి ప్లేస్కి ఎందుకు పోయింది? అంత మంచిది, అంత ఏదో ఉన్నాయి కదా, ఆ క్వాలిటీని ఆమె చెప్పుకుంటుంది కదా, ఎందుకు అట్లాంటి ప్లేస్లో ఉన్నది? అక్కడనే అర్థమవుతుంది ఆ మైండ్ సెట్ ఎట్లాంటిది అనేది. షిరిడి, నువ్వేం చేస్తావంటే, నువ్వు నీ పెన్లాన్ని ఆన్లైన్లో ఎనీహావ్ కూర్చొని ఉంటావు కదా, యూట్యూబ్ మీద వేరే ఆడాలని పిచ్చి పిచ్చి కాకుండా, యూట్యూబ్లో ఏమైనా ఉంటారేమో మరి, ఆ మ్యాట్రిమోనియల్ సైట్లో నీకు పెన్లాం ఎక్కడ దొరికిద్దని చూసుకో. అంతేగాని ఆడవాళ్ళ మీద కామెంట్లు పెట్టడం కాదు. నేను ఈ కామెంట్ మాట్లాడానని నా మీద ఇంక పెడతావులే నువ్వు. ఏమి రకరకాల కామెంట్లు పెట్టుకుంటూ కూర్చుంటావు. పెట్టుకోరా, ఎందుకంటే పెట్టుకున్నా కూడా ఆ కామెంట్ ఈసారి కొంచెం గట్టిగానే చేస్తా. నీ గురించి నాకు ఫస్ట్ మాట్లాడినప్పుడు నిజంగానే నాకేమీ తెలియదు, కానీ ఈరోజు వెరీ షార్ట్ పీరియడ్లో నీ గురించి నాకు మొత్తం తెలిసింది. నీ నరసరావుపేట గురించి కూడా, నీ ఇల్లు అడ్రస్ కూడా పెట్టమంటే కూడా పెడతా, అట్లా ఉంది. కానీ కానీ నేనేమి ఇది చేయను, ఏంటంటే నేను అంత డీప్ పోదలుచుకోలేదు, నేను అంత చెత్త వాళ్ళ కోసం. అర్థమయ్యిందా? రూముల్లో ఇద్దరే కూర్చొని నువ్వును ఆ లక్ష్మి కూర్చొని ఎట్లా జనాల దగ్గర నుంచి ఎట్లా పైసలు లాగుదామా, జనాల దగ్గర నుంచి ఎట్లా పైసలు లాగి ఎట్లా మిద్దెలు కడదామా, మేడలు కడదామా అని ఆలోచించుకుంటా కూర్చొని ఉంటున్నారు. గట్లనే ఉండండి, అంతేగాని ఆ నోర్లు వేసుకొని యూట్యూబ్లోకి వచ్చి పిచ్చి పిచ్చిగా పిచ్చేషాలు వేసి పిచ్చి పిచ్చి మాట్లాడి అందుకు ఆ తిక్కలి మాట్లాడుతున్నాం ఎవరన్నంటే వాళ్ళని బూతులు తిట్టడం, ఇవన్నీ మానేయటం మంచిది. ఇద్దరు కూడా, వీడేమో అది బూతులు తిడుతుంది, ఎందుకు బూతులు తిడుతున్నామంటే వీడే వెంటనే ఇంకా ఎస్ఏలు రాస్తాడు అనమాట, బూత్ ఎస్ఏలు. నీ బూత్ ఎస్ఏలు అసలుకి ఆన్లైన్లో పెట్టేసి మీడియాలో పెట్టేస్తే నేను తీసుకుపోయి ఏం చేస్తారో తెలుసా? ఏం బుర్ర లేదు. అప్పుడేదో వైసీపీ పార్టీకి ఏదో రాసుకుంటూ కూర్చున్నాం, ఎడిటింగ్ చేసుకుంటా, గట్లనే కూర్చో. ఇప్పుడు లేదులే పార్టీ, కానీ ఇప్పుడు ఉన్నది వేరే పార్టీ కాబట్టి ఇంకా ఆడవాళ్ళని తిట్టుకుంటూ కూర్చున్నావు. పెళ్లి చేసుకొని పెళ్ళామంటే అయినా కూడా నీకు ముసలి నీకు పెళ్లి కానియదు. ఎందుకంటే నీకు పెళ్ళి అయితే కనుక దానికి ఆఫీస్ హోమ్ బాయ్ ఉండడు కదా, అర్థమైందా? అందుకనే ఇప్పుడు ఆ ముసలి దానికి అన్నం తిన్న గిన్నెలు తోమటం, బట్టలు ఉతకటం, జాకెట్లు ఉతకటం అయ్యే చేస్తున్నావు కదా, అయ్యే చేసుకుంటూ కూర్చో. దాన్ని బాత్రూమ్ కడగటం అయ్యే కదా నువ్వు చేసేది, అంతవరకే అయ్యే చేసేది. అర్థమైందా? ఇంకెక్కువ తక్కువ బయటికి వచ్చి వేరే ఆడవాళ్ళని ఏందో అంటా అని అనొద్దు. బ్యాక్గ్రౌండ్లో ఉన్నోడి బ్యాక్గ్రౌండ్లోనే ఉండు, నోరు మూసుకొని. బ్యాక్గ్రౌండ్లో కాకుండా ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్లో ఇట్లాంటి కామెంట్లు పెడతాం, ఇట్లాంటి కామెంట్స్ రాస్తా అంటే నీకు మంచిగా ఉండదు. అర్థమయ్యింది కదా? నీకేం బాగుండదు. నీ ఛానల్ని కూడా దుబ్బేయటం అంటే తీసేయగలం. నాకు అట్లాంటి వర్డ్స్ యూజ్ చేయటం కూడా, అది కూడా నాకు ఇచ్చేయటం. ఈ బట్టే బాస్ తర్వాత వచ్చేది బాడకోగానే అట్లాంటి మాటలు నాకు అనబుద్ధి కావట్లేదు. నాకు అనవచ్చు షిరిడి, మీ ఆకంటే ఎక్కువ అందరికీ వచ్చు మాటలు, కానీ మేము అనం, ఎందుకంటే మాకు సంస్కారం కదా. ఆ సంస్కారం అందరికి అడ్డొస్తుంది, ఎక్సెప్ట్ మీ ఇద్దరికి తప్పిస్తే. అందరికీ అడ్డొస్తుంది. నువ్వు పిచ్చి పిచ్చిగా రాస్తావు కదా ఆడవాళ్ళ గురించి, మరి నీ అమ్మకు కూడా అయ్యే ఉంటాయి కదరా, నీ అమ్మకు కూడా సేమ్ అయ్యిద్ది కదా. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి రాస్తే నీ అమ్మకు కూడా సేమ్ అయ్యే తగులుతాయి. ఏ ఆడదాని గురించి రాసినా కూడా, ఏ ఆడవాళ్ళ గురించి రాసినా కూడా సేమ్ మీ అమ్మకు కూడా అయ్యే తగులుతాయి అనమాట. నిన్న కన్నా దాని గురికి నువ్వేం చేస్తున్నావు, మీ అమ్మని తిట్టిస్తున్నావు జనాల చేత, అంతే కదా. ఇప్పుడు అదే అవుతుంది.
ఆ, ఇంకా పోతే కనుక ఇంకా నువ్వు నోరు మూసుకొని బ్యాక్గ్రౌండ్ వాడివి మంచిగా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఉంటే ఆమె అడుక్కొని తెచ్చి ఇంత నీ ముందేస్తుంది అది తిను అంతే. ఇంకా నీకు పెళ్ళి గిన్నెలు ఏమి కానియదు ఆ ముసలిది కూడా. ఎందుకంటే పెళ్ళి అయితే కనుక నువ్వు పోతావు కదా, పోతే పెండ్లా వస్తే ఏంది ఉద్యోగం చేయకుండా సద్యోగం లేకుండా ఇదేంది అని ఉంటుంది అంటది. అందుకే నీకు ఇంకా 35 ఏళ్ళ దాకా వచ్చేసినాయి, నేను నిన్ను చూసా కదా, 35 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఇంకా 40 ఏళ్ళు 50 ఏళ్ళకు కూడా నీకు పెళ్ళి కాదు. ఇంకా అట్లనే వీడియోలు ఎడిట్ చేసుకుంటా కూర్చో, నీ జీవితం ఇంకా అదంతే. ఇంకా నెక్స్ట్ పోతే ఇంకా ఏదుంది ముసలిది పరమ అందగత్య అనుకుంటుంది, నేను ఎంతో సోఫిస్టికేషన్ అనుకుంటుంది, నేను కాదు అనేసి సెల్ఫ్ డబ్బా బాగానే కొట్టుకుంటుంది. కానీ నువ్వెందుకు మన అంత గొప్పదానివైతే సెకండ్ సెటప్కి ఎందుకు పోయావు? సమాజంలో నీకు సెకండ్ సెటప్కి నీకు దారి ఉంది. ఏంటి, నిన్ను సెకండ్ సెటప్గానే స్ట్రీట్ చేసేది సమాజం, నిన్ను ఫస్ట్ సెటప్గా స్ట్రీట్ చేయదు కదా. ఆ రెడ్డి ఆయనకి 2 పిల్లలు కదా, ఆయన భార్య కదా, ఆయన నిన్ను తీసుకొని పోతాడా ఏదైనా పార్టీకి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ ఏదో పూజలకు కానీ నీతోటి కూర్చుంటాడా? లేదు. సొసైటీలో కూర్చోవాలంటే ఆయన భార్యతోటే కూర్చుంటాడు లక్ష్మి. నువ్వు మాత్రం నిన్ను దొంగగా అన్నమాట. నువ్వు పార్ట్ టైం పెండ్లామే కదా, ఎప్పుడో వచ్చి నీ దగ్గరకు వచ్చేసి హాయ్ పెండ్లామా అనేసి పార్ట్ టైంగా చేసి వెళ్ళిపోతాడు. ఇంకా మిగతా టైం నువ్వు యూట్యూబ్ని మొగుడుగా చేసుకొని సంసారం చేస్తున్నావు, అంతే నీ అయ్యేది. ఇంకా నీకు మామూలుగా పెళ్ళి పెటాకులు ఏం లేవు కదా, అందరు ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు సంసారాలు పిల్లలు అన్నీ ఉన్నాయి కదా, నీకేమో అవి లేవు కదా. అందుకే నువ్వు యూట్యూబ్ని మొగుడుగా చేసుకొని దాంతో సంసారం చేస్తాకి స్టార్ట్ చేసావు. ఇంకా హ్యూమన్ సంసారం అంటే ఇంకా హ్యూమన్ సంసారం ఎప్పుడో వచ్చిపోతాడు. అప్పుడే కాంట్రాక్ట్ రాసుకున్నావు వెనకటనే నువ్వు, వెనకటనే కాంట్రాక్టులు రాసుకొని పెట్టుకున్నావు అన్నమాట, పిల్లలు పుట్టకూడదు అని. లేకపోతే ఆపరేషన్ చేసుకున్నావు, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకుంటేనే వాడు నిన్ను చేసుకున్నాడా? అంటే నీకు ఫస్ట్గా పెళ్ళి అట్లా ఎవరు రాలేదా? ఏ మగోడు రాలేదా? ఎట్లా వస్తాడు? నీ నోరు చూస్తే ఏ మగోడు వస్తాడు చెప్పు? ఎవరు రాడు. అట్లా ఎవరైనా వస్తారు? నీ నోరు చూస్తే, నువ్వు నోరు చూసినప్పుడే నాకు అర్థమైంది దీనికి ఏదో ఉంటుంది, దీనికి ఇదేం పెద్ద పతివ్రత పతిథి ఏమీ కాదు, ఈ ఒక బ్యాక్గ్రౌండ్ బాగానే పెద్దగానే ఉంటుంది అని. నీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది, ఇంకా దొంగలను నీ బొక్కలు బాగానే వెళ్తాయి, అర్థమయ్యిందా? కాకపోతే ఇంకెందుకులే అని ఊరుకున్నా. శోభన్ బాబుకి గనక ఆయనకిద్దరు అన్నట్టుగా, ఆయనకిద్దరంటేనేమో సొసైటీ ఒకటి పక్కన ఒకటి అన్నట్టుగా నువ్వు అదే పొజిషన్ నీది. అంతేగాని నువ్వు పతివ్రత నేను మహాపతివ్రతని, నేను అది ఇది అని నేను దేవుళ్ళు గీవుళ్ళని మాట్లాడకుండా నోరు మూసుకొని నీ పని ఏదో చేసుకోవటం మంచిగా ఎట్లయినా అడుక్కుంటున్నావు కదా. ఒకటేమో జీపేలో అడుగుతున్నావు, ఫోన్పేలో జీపేలో డబ్బులు వేయండి అంటున్నావు, ఇంకోటేమో యూట్యూబ్లో వచ్చేది సరిపోవట్లేదా? ఇద్దరికి కడుపు నిండట్లేదా? వాడు కడుపు బాగానే పెంచేవాడు షిరిడి అనేవాడిది, పొట్ట బాగానే పెంచేవాడు కూర్చొని తిని. ఇంక ఇప్పుడు వాడు ఏమి చెయ్యట్లేదు పని, అందుకని దీని ద్వారా కూడా ఇట్లా కూడా పెంచుదాము అని నా కొడుక్కి పైసలు వేయండి అనేసి జోలబట్టావు. బుద్ధి లేదు, పెద్దదానం అయ్యి ఉండి వేరే పని చేయరా, మంచి పనులు చేసుకో, చదువుకో, మంచి పని చేయని చేతులు ఆడవాళ్ళు చేస్తున్నారు బయటికి పోయి పని. మగోడు ఊరికని ఇళ్ళలో కూర్చొని ఏంది నీ జాకెట్లు ఉతికించుకుంటా, నీ అంట్లు కడిగించుకుంటా, నీ బాత్రూమ్లు కడిగించుకుంటా కూర్చున్నావు. బుద్ధి లేదు ఇట్లాంటివి చేసేది. నువ్వు మాట్లాడుతున్నావు కదా పెరుగు పచ్చడి అని, ఎవరు చంద్ర సత్తాక్షి ఛానల్, ఆమెకున్నాయి బొక్కలు, నీకున్నాయి. నువ్వేం పతివ్రతం ఏం కాదు, నీ బొక్కలు నీకున్నాయి, ఆమె బొక్కలు ఆమెకున్నాయి. ఆమెం పెద్ద మహాపతివ్రతం ఏమీ కాదు. ఆమె ఒళ్ళంతా చూపించుకుంటా ఆమె ఎట్లా ఏ మగోడిని అట్రాక్ట్ చేద్దామా నా తెల్లతోలతోటి అనుకుంటా ఆమె బొక్కలు ఆమె పక్కన పెట్టుకొని, కాకపోతే ఆమె నోరు ముందు వేసుకొని మాట్లాడట్లే పిచ్చిగా సమాజానికి మీరు ఇచ్చేది ఏంటంటే, నువ్వేమో బూతులు మాట్లాడి నీ బూతు పురాణం ఇస్తున్నావు. ఆమెనేమో 60 ఏళ్ళకి నా వేషం చూడండి, నా వేషము ఇదేంది నా ఒళ్ళు చూడండి, నా ఒంట్లో ఎంత ఎట్ట చూపిస్తాను నేను 60 ఏళ్ళకి నా ఒళ్ళు అంటే, ముసలిది ఏం చూపించినా ఏముంటుంది లేక చూసేది. సరేలే, ఇద్దరికి బొక్కలు బాగానే ఉన్నాయి, ఇద్దరు నోరు మూసుకొని మంచిగా ఉండటం మంచిది. అది కూడా మంచిగా చాలా ఏదో అది చేసుకుంటున్నావు, చేస్తుంది పెరుగు పచ్చడి అనేవా. కాకపోతే ఫుల్ కవర్ చేసుకొని, ఫుల్గా బాడీ ఉంటుంది కదా, బాడీ అంతా కవర్ చేసుకొని ఆ ఫేక్ వేషాలు వేయకుండా వేసుకోవటం మంచిది. ఏం ఆవకంటే తెల్లగా ఎవరు లేరా, ఆవకంటే లిప్స్టిక్లు ఎవరికి రావా, కొనుక్కోలేరా, ఆమెలాగా
ఏమి చేయలేరా, ఇంకోటి ఎక్స్టెన్షన్ అనుకుంటే ఆమె విషయాలు ఆమె వేస్తుంది. ఆ ఎక్స్టెన్షన్స్ ఎందుకు, ఏమున్నాయో ఈ రాడ్స్ పెట్టుకున్నట్టున్నాయి కానీ ఏం బాగుంది. ఇంకా సరే ఆమె వేషం ఆమె, ఈమె వేషం ఇద్దరికి తవ్వుతూ ఉంటే వెళ్తూ ఉన్నాయి. తవ్వుతూ ఉంటే రకరకాల కథలు వెళ్తున్నాయి. ఇద్దరి కథలు అయ్యి ఏదో మీ కథలు మీరు సరే, అది మీ పర్సనల్ లైఫ్ మీరు ఏమైనా చేసుకో, అది శరీరాన్ని చూపించుకో ఏమైనా చేసుకొని. కాకపోతే శరీరాన్ని చూపించుకొని ఏమైనా చేసుకొని అంటానికి ఆ శరీరం చూపిస్తే పిల్లలు చూస్తే కనుక వల్గర్గా ఉంటుంది. అట్లాంటివి ఏమీ లేదు. పొట్ట ఇట్ట చూపించిద్ది, శరీరం ఎవరికి అవసరం చూపిస్తుంది. ఏంటంటే మగవాళ్ళకి కాస్త నేత్రానందం కలగాలి కదా అనేసి అవన్నీ చూపిస్తుంది. ఇదైతే ఇంకా బూతులు అయితే ఎందుకు ఈ బూతులు తిడుతున్నామంటే ఆ వాళ్ళని కూడా తిట్టేసిద్ది. చెప్పే ఆడవాళ్ళు ఎవరైనా ఎందుకు లేటి ఆ బూతులు తట్టడం ఎందుకు అనగానే నన్ను అంటావా అనేసి. ఎందుకంటే కంట్రోల్ లేని ఆడదు కదా ఇది, పెరుగు పెద్దమ్మ లక్ష్మి. మొగుడు కంట్రోల్ లేదు, ఇద్దరికీ లేదు కంట్రోల్. అదేమో ఆ మొగుడిని పెట్టుకొని అదే పోషిస్తున్నట్టుంది. ఇది ఒకరిని పెట్టుకొని దీని పోషణ దీన్ని చూసుకుంటుంది, దాని పోషణ దాన్ని చూసుకుంటుంది. కాబట్టి ఇద్దరికి కంట్రోల్ లేదుగా ఫైనాన్షియల్గా. ఇళ్ళల్లో మొగుళ్ళు ఉండరు, ఇద్దరు ఫ్రీగా ఉన్నారు. ఆ మొగుడేమో కదా అట్నే అనుకుంటే దానికి అంతే ఉన్నట్టుండి దీనికి ఇట్నే ఉన్నాడు కీపులే. అందుకే వాళ్ళకి మేము ఇండిపెండెంట్గా ఉన్నాం కాబట్టి మా ఇష్టం, మేము ఇష్టం అంటే నోరుతో మాట్లాడతాం, ఇష్టం ఉంటే మా బట్టలు ఇప్పుకొని కూడా తిరుగుతాం. అట్టుంది వీళ్ళిద్దరు సంగతి. బాగున్నారు. కానీ పిచ్చి ఇది పెట్టి అయిపోయాక నా మీద పిచ్చి వీడియోలు పిచ్చి కామెంట్లు పెడతాడు వాడు షిరిడి అనేవాడు. ఎందుకంటే వాడికి బొర్ర పొట్టగా పెట్టుకొని ఉన్నాడు కానీ పొట్ట ఎంత ఉంది కానీ బొర్ర లేదు కదా. అందుకే వాడు ఏదో పిచ్చి కామెంట్లు పెడతాడు. కానీ పెట్టుకో చూద్దాం ఈసారి ఏం కామెంట్ పెడతావు. ఆ కామెంట్ని కూడా బాగానే వేసుకుంటానులే. సరేనా, ఇంతవరకే ఈరోజు మళ్ళీ వీడియోతో మళ్ళీ వస్తాం.